మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. నువ్వు జీవించు సంవత్సరములు అధికములగును. ఎంత అద్భుతమైన మాట! సొలొమోన్ రాజు గారు ఈ యొక్క గ్రంథాన్ని రాస్తూ, ముఖ్యంగా ఈ యొక్క వచనాన్ని రాస్తూ చెప్తున్న మాట ఏంటనంటే, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ఎందుకు అనంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు పాపానికి దూరంగా ఉంటాడు, పరిశుద్ధత కలిగి ఉంటాడు, నీతి కలిగి ఉంటాడు, యథార్థత కలిగి ఉంటాడు, దేవుని మీద ఆధారపడతాడు, దేవుని నీతిని ఆధారం చేసుకుని లోకంలో జీవించగలుగుతాడు. అలా జీవించే వ్యక్తి మీద దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని దయ అపారంగా ఉంటుంది. పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడే ప్రతి విధమైనటువంటి పరిస్థితి నుండి తప్పించి తన మహిమ కొరకు నిలబెట్టుకుంటాడు. అలా నిలబెట్టుకునే స్థితిలో మనం కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడే ప్రతి మాటకు విధేయత చూపిద్దాం, దేవుని దయలో ముందుకు సాగుదాం. దేవుడు మనకిచ్చే ఆయుష్ కాలాన్ని సద్వినియోగం చేసుకుని అనేకులకు దీవెనకరంగా జీవిద్దాం. అటువంటి కృపలో దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమెన్.